హాయ్ అండి, వెల్కమ్ టు అన్నపూర్ణి టాక్స్. ఇవాళ వీడియోలో హై ప్రోటీన్ ఉన్న లంచ్ బాక్స్ రెసిపీ అయితే ఒకటి చేస్తున్నాను. మీరందరూ తప్పకుండా ట్రై చేయండి. పొద్దున్నే హడావుడి లేకుండా కర్రీ సపరేట్గా, రైస్ సపరేట్గా వండకుండా ఇలా ట్రై చేసి చూడండి. పిల్లలకైతే ముందుగా చాలా బాగా నచ్చుతుంది. ఎందుకంటే ఆ శనగలు అనేవి తగులుతూ ఉంటాయి కదా, ప్రతి ముద్దలోని ఒక్కొక్క శనగలు తగులుతూ ఉంటే వాళ్ళకి బాగా నచ్చుతుంది. లంచ్ బాక్స్ అయితే బాగా ఎంజాయ్ చేస్తారు పిల్లలు. ఇప్పుడైతే నేను నైట్ నానబెట్టేశానండి. శనగలు, సోయాబీన్స్ రెండు కలిపి నానబెట్టేశాను. నైట్ అంతా నానిన తర్వాత వీటిని పక్కన పెట్టుకొని ఇప్పుడైతే కొంచెం మిల్ మేకర్ కూడా వేస్తున్నాను. దీంట్లో కొంచెం వేసుకుంటే బాగుంటుంది. ఇవి కూడా పక్కన పెట్టేసుకొని రైస్ తీసుకున్నాను. ఒక పెద్ద గ్లాసు, పావు కేజీ ఉంటాయి. రైస్ని 2 సార్లు కడిగేసి నీళ్ళన్నీ వంపేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు బిర్యానీ ఆకు, సాజీరా, ఇలాచీ, లవంగ, దాల్చిన చెక్క, మరాఠీ మొగ్గ, అలానే స్టార్ అనీస్, జాపత్రి తీసుకున్నాను నేను. స్టవ్ పైన కుక్కర్ పెట్టుకొని ఆయిల్ లేదా నెయ్యి వేసుకొని హీట్ అయిన తర్వాత ఈ మసాలాలన్నీ కూడా వేసుకొని అందులో ఉన్న ఫ్లేవర్స్ అన్నీ బయటకు వచ్చే విధంగా మనం ఫ్రై చేసుకోవాలి సిమ్లో పెట్టుకొని. దాని తర్వాత సన్నగా కట్ చేసుకున్న పుదీనా, కొంచెం కరివేపాకు, 2 పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మనం నానబెట్టుకున్న మిల్ మేకర్ని వాటర్ అంతా తీసేసి వేసుకోవాలి. మిల్ మేకర్తో పాటు మనం నానబెట్టుకున్న శనగలు, సోయా కూడా మీకు ఎంత కావాలో అంత వేసేసుకొని మంచిగా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. కొంచెం సేపు ఫ్రై చేసుకున్న తర్వాత దీంట్లో ఫ్రెష్గా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే 1 స్పూన్ వేసుకోవాలి. ఇది కూడా మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకుంటే అన్నీ ఒకేసారి మనకి ఫ్రై అవుతాయి కాబట్టి అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కానీ, మిల్ మేకర్ కానీ ఇవన్నీ కూడా మంచిగా ఫ్రై అవుతాయి. సిమ్లో పెట్టుకొని మాడిపోకుండా ఫ్రై చేసుకోవాలి. మాడిపోతే టేస్ట్ అనేది మారిపోతుంది. మంచిగా మిల్ మేకర్ అదంతా కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత మనం కడిగి పెట్టుకున్న బియ్యాన్ని వేసుకొని మరొక 2 నిమిషాల పాటు వేయించుకోవాలి. దీంట్లోనే నేను ఉప్పు కూడా వేసేస్తున్నాను. ఈ రైస్కి సరిపడా ఉప్పు కూడా వేసుకొని ఒక 2 నిమిషాలు ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత 1 గ్లాసు బియ్యానికి 1.5 గ్లాస్ వాటర్ వేసుకొని మంచిగా కలిపేసుకొని సాల్ట్ అదంతా ఒకసారి చెక్ చేసుకొని కుక్కర్ మూత పెట్టేసి 1 విజిల్ పెట్టుకుంటే సరిపోతుంది. 1 విజిల్ పెట్టుకొని 2వ విజిల్ రాకముందే ఆపేసేయండి. అంటే 1 విజిల్ వచ్చిన ఒక 30 సెకండ్స్కి ఆపేసుకుంటే స్టవ్ సరిపోతుంది. కరెక్ట్గా చక్కగా ఈ విధంగా మీకు కుక్ అయ్యి రెడీగా ఉంటుందన్నమాట. మనం బయట బౌల్లో వండుకుంటే ఎలా ఉంటుందో అలా ఉంటుంది. అంత బాగుంటుంది. తప్పకుండా ఒకసారి అయితే ట్రై చేయండి.